చూడమ్మా, నీకు బెనర్జీ సొంత అన్నయ్య కాదా, బెనర్జీతో పాటు నీకు టెర్రరిస్టులతో సంబంధం ఉందా లేదా అన్నది మా ఎంక్వైరీలో తెలుస్తుంది. మాతో పాటు స్టేషన్కి రండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఇవన్నీ అరెస్ట్ చేయండి. ఆగండి. అలా ఎలా అరెస్ట్ చేస్తారు? బెనర్జీకి తనకి ఏ సంబంధం లేదని మీకు కంప్లైంట్ చేసిన రోజే చెప్పాను కదా. తనకి ప్రాబ్లం రాకూడదనే కదా బెనర్జీ పైన కంప్లైంట్ చేశాను. చూడండి గౌతమ్ గారు, టెర్రరిస్టులతో సంబంధం ఉన్న వ్యక్తి ఇంట్లో తనుంది. సో తనకు బెనర్జీ ఎవరో, టెర్రరిస్టులు ఏం ప్లాన్ చేస్తున్నారో తనకు తెలిసే ఉంటుంది. లేదు సార్, తనకేమీ తెలీదు. తను మీకేమవుతుంది అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? తను నా తను నా బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సు. అంతకు మించి తన గురించి మీకేం తెలుసు? తను చాలా మంచిది, అమాయకురాలు. ఎదుటి వాళ్ళకి సాయం చేయడం తప్ప ఎవరికి కీడు చేయడం తనకి తెలియదు. తను మీకు ఎన్నాళ్ళుగా పరిచయం? ఒక వారం 10 రోజుల నుంచి తెలుసు. ఓహో, అంత తక్కువ టైంలోనే తన గురించి అంత ఎక్కువ తెలుసుకున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చూడండి సార్, తను నర్స్ అని మాత్రమే మీకు తెలుసు. తన సొంతిల్లు ఎక్కడో, అమ్మా నాన్న తోబుట్టువులు ఎవరో, తన భర్త పిల్లలు ఎవరో మీకు తెలియదు. 10 రోజుల ముందు వరకు అసలు ఆవిడ ఎవరో మీకు తెలియదు. అలాంటి ఆవిడ గురించి మీరెలా భరోసా ఇస్తారు? తను నా భార్య అహల్య, నేను తన భర్తని, ఇది తన ఇల్లు, వీళ్ళంతా తన వాళ్ళు. తను ఏ తప్పు చేయలేదు. తనకి ఏ తీవ్రవాదులతోనూ సంబంధం లేదు. ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలి? ప్లీజ్ అహల్య, ఇప్పుడైనా మీరెవరో చెప్పండి. తనను అరెస్ట్ చేసి విచారిస్తే తప్ప మాకు ఆ టెర్రరిస్టుల గురించి, వాళ్ళు చేయబోయే దాడుల గురించి తెలియదు. అందుకే ఆవిడని తీసుకువెళ్ళడానికి వచ్చాం. సార్, ఆ ఇంట్లో ఉండడం తప్ప నేనే తప్పు చేయలేదు సార్. నాకు ఎవరి గురించి తెలీదు. అసలు నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు. ఈ విషయాలన్నీ స్టేషన్కి వచ్చి చెప్పు. తను ఇక్కడ చెప్తుంది కదా సార్, మళ్ళీ స్టేషన్కి ఎందుకు? తనని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. చూడండి, మా డ్యూటీకి అడ్డు రాకండి. సార్, అర్జున్ ప్రసాద్ గారు, మీరు ఎక్స్ ఆర్మీ మేజర్. మీ అబ్బాయికి మీరైనా చెప్పండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. నాన్న, మీరా అమ్మాయికురాలు నాన్న. తనకే పాపం తెలియదు నాన్న. నాన్న, నిజంగా తనకేం తెలియదు నాన్న. తన గురించి నీకేం తెలుసురా? అదేమన్నా నీ తోడబుట్టిన చెల్లెలా, లేక తాళి కట్టిన పెళ్ళావా? ఆ పోలీస్ ఆయన అన్నట్టు 10 రోజుల క్రితం వరకు ఇదెవరో కూడా నీకు తెలీదు. అలాంటి దాని గురించి నువ్వెందుకింత పాకులాడుతున్నావు? మనిషిని చూస్తే తను ఎలాంటిదో అర్థం కావట్లేదు నాన్నమ్మా. టెర్రరిస్టులతో కలిసి ఉంటుంది. తన టెర్రరిస్ట్ కాదని గ్యారంటీ ఏంటి గౌతమ్? అదితే, అవునరా, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నప్పుడు తనకి తీవ్రవాదులతో సంబంధం లేదు అంటే ఎలా నమ్ముతాం? ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు బామ్మర్ది. నడుముకి బెల్ట్ బాంబు పెట్టుకుని నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని చంపేసే మానవ బాంబులు వీళ్ళు. నరరూప రాక్షసులు. మీరా అలాంటిది కాదు బావా. అనవసరంగా తన మీద నిందలు వేయొద్దు. తన గురించి మనకు తెలిసింది ఆవగించంతరా. మనకు తెలియకుండా ఇది ఏం పనులు చేస్తుందో ఎవరికి తెలుసు? ఒక మాజీ మేజర్ ఇంటికి నర్సులా వచ్చిందంటే దీనికెంత ధైర్యం ఉండాలి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయండి. సార్, నిజంగా నాకే పాపం తెలియదు సార్. నన్ను నమ్మండి. మొన్నటిదాకా మొహం చూపించకుండా మా ఇంట్లో తిరిగా. ఇప్పుడు నమ్మమంటే ఎలా నమ్మాలి నిన్ను? నువ్వేదో మంచిదానివి, నా మునిమనవుణ్ణి బాగా చూసుకుంటున్నావు అనుకున్నాను. కానీ ప్రాణాలు తీసే తీవ్రవాదం అనుకోలేదు. అర్జున్ సార్,
సుభద్ర మేడం, నిజంగా నాకే పాపం తెలీదు. దయచేసి నన్ను కాపాడండి సార్. చూడమ్మా, నువ్వు నిజంగా అమాయకురాలు ఏ ప్రాబ్లము లేదు. కానీ నీకు తీవ్రవాదులతో సంబంధం ఉంటేనే మాకు ఇబ్బంది. ఒక ఆర్మీ మనిషిగా ఇది నేను ఎంకరేజ్ చేయలేను. నువ్వు ఎవరో ఎలాంటి దానివో పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది. ఇప్పుడు మేమేం చేయలేం. చూడమ్మా, నువ్వే తప్పు చేయకపోతే బయటపడతావు, చేసుంటే మాత్రం శిక్ష అనుభవిస్తావు. అమ్మా, మీరా గారు ఏ తప్పు చేయలేదు. తన అమాయకురాలమ్మా. అరే, చెప్తుంటే ఎవరు నమ్మరేంటి? ఏయ్, నువ్వు నోరు పోయిరా.